1 month తర్వాత అయితే నా బండి స్టార్ట్ చేయబోతున్నాను ఫస్ట్ టైం. అన్న బిర్యానీ చేసి ఉంటారండి. अस्सलाम वालेकुम एंड वेलकम बैक टू द एपिसोड गाइस. आज है डे 11 అంటే ఈరోజు డే 11 అనమాట. ఈరోజు అయితే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తానో తెలీదు. బ్యాగ్ అయితే మొత్తం సెట్ చేసుకున్నాను. ఎక్కడున్నా ఎడిట్ చేసి మీకైతే వీడియో అప్లోడ్ చేసేద్దామని. సోను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాడు, ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. యాక్చువల్లీ గైస్ ఏమైందంటే ఇప్పుడు దాకా మేము ఫుడ్ తినలేదు, ఏం తినలేదు గైస్. మేము నిన్న రాత్రి ఎడిట్ చేసిన వీడియో సేవ్ చేయడం మర్చిపోయాడు. పొద్దున ఇప్పుడు లేసి మళ్ళీ ఎడిట్ చేశాడు, అందుకని ఇంత లేట్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు టైము 3:10 అయిపోయింది. ఇంకా ఎడిట్ చేసి ఇందాకే అప్లోడ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా షూట్ స్టార్ట్ చేసాము గైస్. ఈరోజు ఎక్కడికి వెళ్తామో తెలియదు, తినలేదు. ఇంకా ఆగిబన్న ఉన్నారు కదా, మీకు తెలుసు కదా, ఆయన ఇంకా పిలిచారు. ఏంద్రా మీరేం తినకుండా ఇక్కడికి రండి తిందాము, బిర్యానీ చేసి పెడతాను రండి అన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆ బిర్యానీ టేస్ట్ చేద్దాం గైస్. 1 month తర్వాత అయితే నా బండి స్టార్ట్ చేయబోతున్నాను ఫస్ట్ టైం. గైస్ ఇందాక చెప్పాం కదా అన్న బిర్యానీ చేసి ఉంటారని, చేసాడు చూడండి. బాగుంది, బాగా చేసాడు. హలో గైస్, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్న? ఎస్పీ రోడ్కి అయితే వెళ్తున్నాము. మా అన్న ఉన్నాడు కదా, తెగిన ఆకిబ్ అన్న. గైస్ ఇప్పుడే వచ్చాను గైస్ చర్చ్ స్ట్రీట్ కి. అందులోనే మా ఫ్రెండ్స్ అందరు కలిసారు. హాయ్, ఇది మా అన్న, మా ఫ్రెండ్ సోను. తెలిసింది మీకు, అష్రఫ్ నిన్న బ్లాగ్ లో చూసింటారు, వాడిని కూడా చూసింటాడు. తింటా ఉండాడు. కొత్త గైస్ ఇప్పుడే ఒక మొగుడు పిల్లల్ని చూసాము. అవేమో షాపింగ్ కి పోతా ఉంటే ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు గైస్. పాపం కొనిపించలేదు ఏమి. ప్రతిసారి आकिब भाई बात नदीम कर भैया रहा है। हो गया, नदीम भैया तुम्हें बोले सका एमजी स्ट्रीट को आ गए, हमें लगा आज चर्च स्ट्रीट में है. चर्च स्ट्रीट में है हमें. कंटेंट नंबर 1 भाई आकिब. 22nd 23rd 24th नदीम चर्च स्ट्रीट को आते हैं. तुम्हें क्या है तो कर लो भैया, शेयर अब तक करो. प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब. नदीम भैया आजाद भैया दोनों मुझे मान ले बा पूछे सो तुम लगा शेयर करो. अबू ओके अबू भैया भी ఈ వైపు నుంచి ఒక 50 సబ్స్క్రైబర్లు. నలుగురికి షేర్ చేయండి, ఆ నలుగురికి షేర్ చేయమనండి. అలాగే గ్రో అయిపోతాం గైస్. చిన్న గ్రో అవుతాం గైస్. బాగుంది గైస్, చర్చ్ స్ట్రీట్ చాలా బాగుంది నిజం సార్. ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది గైస్. అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి, మొత్తం కొనుక్కోవచ్చు, బాగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జాకెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఎదురుగా టీ షర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి వెరైటీగా. పబ్స్ ఇవన్నీ ఇక్కడ కూడా ఎక్కువే. ఇక్కడే ఎక్కువనా? ఇక్కడే
ఇక్కడే ఎక్కువ గౌరవంగా కన్నా. ఎంతైనా అన్నకి తెలిసిన కంటే నాకెట తెలుసు. ఎంతైనా పబ్బుల గురించి అన్నకి తెలిసిన కంటే నాకైతే ఏం తెలియదు guys. నిజంగా చెప్తున్నా. నేను ఇప్పుడు దాకా పోలేదు. ఏందో ఈసారి తీసుకుపోతాడంటే ఈ రోజు వచ్చాను నేను. అందుకనే చెప్పాడు guys. ఫస్ట్ టైం బెంగళూరుకి వచ్చాను నేను ఇక్కడ. అబ్బా ఓ అందుకనే guys ఇందాక చెప్పింది. తెలియదు నాకు, ఏం తెలీదు. ఇందాక నుంచి అదే guys చెప్తున్నాడు. ఇక్కడే పబ్బులు ఎక్కువ అంట. ఏమో తెలిసిన ఏమన్నా ఏం తెలియదు సార్ నాకు. ప్లీజ్ ఇక్కడ మొత్తం పబ్బులే. ఇది కూడా ఒక పబ్బే. ఇంకా చాలా ఉన్నాయి గైస్. ఇది కోకోస్ పబ్, చాలా ఫేమస్. ఇది మన పబ్బు కోకోస్ పబ్, ఇది చాలా ఫేమస్. ఇది చాలా ఫేమస్ పబ్. ఇంకా ఎదురుగా రెస్టారెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ మొత్తం ఉంటాయి. చూపించండి. అంతా షాపింగ్ అయితే చాలా ఎక్కువ ఇక్కడ. లేడీస్ కోసమే మొత్తం, మాక్సిమం లేడీస్ కోసమే. ఒక 2-3 షాప్స్ ఉంటాయి జెంట్స్ కోసం. అది కూడా అది మోడల్ అద్దాలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. చూడండి కదా, ఇక్కడ కూడా ఎల్ఐటి పబ్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. సెక్షన్ బాటిల్స్. ఇక్కడ టాటూస్ కూడా దొరుకుతాయి. అక్కడ చూడండి, ఇక్కడ టాటూ షాప్ ఉంది. టాటూస్ కూడా ఇప్పించుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫారిన్ కల్చర్ లాగే ఉంటది. ఒక స్ట్రీట్ మొత్తం ఫారిన్ కల్చర్ లాగే ఉంటది. దొన్ని బిర్యానీస్, ఇది లోకల్ గైస్. ఈ బిర్యానీ అయితే లోకల్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. షాపింగ్ ఉంటది మాక్సిమం లేడీస్ కోసమే ఉంటది. మాక్సిమం జెంట్స్ కి అయితే ఏమి ఉండదు. చూడండి. ఇది మాల్ పక్కనే అన్నమాట. టీ షర్ట్స్ అయితే ఉన్నాయి గైస్. జెంట్స్ కోసం టీ షర్ట్స్ అయితే ఉన్నాయి గైస్. మిగతా ఏమో లేవు. క్రిస్మస్ వస్తుంది కదా, అందుకనే ఇప్పుడు మొత్తం హవాగా ఉంది మొత్తం. మొత్తం అమ్మాయిలే గాయ, ఒక్క అబ్బాయిది లేదు. ఈ అమ్మాయి ఎందుకు పెట్టారు జెర్సీ నాకు అర్థం కాదు. మొత్తం అమ్మాయిలే, ఒక్కటి కూడా లేదు. అత్తర్ ఉంది గైస్. అత్తర్ సాహిబు అత్తర్ పూస్తున్నాడు గైస్. గైస్ ఇక్కడైతే పాట్ చేస్తారు కదా, ఇక్కడైతే చేపిస్తున్నారు. చిన్నపిల్లల చేత అయితే చేపిస్తున్నారు. ఇక్కడ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. చూడండి గైస్ ఎట్లా చేస్తున్నారు. గైస్ ప్రెసెంట్ అయితే హీరోకి ఫోటో షూట్ జరుగుతుంది గైస్. ఈ హీరో ఆల్రెడీ తీసేసుకున్నాడు గైస్. చూడండి, ఇది క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని స్పెషల్ గా పెట్టారు. ఎంత బాగుంది చూడండి గైస్. ఫోటో షూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఇక్కడ. బాగా జరిగింది గైస్, అందుకే చెప్పాడు. ఇప్పుడు మేము కూడా ఫోటోస్ తీసుకున్నాం. ప్రెసెంట్ సూపర్ గా ఉంది. ఎప్పుడైనా ఫెస్టివల్ అయితే ఖచ్చితంగా పెడతారంట ఇక్కడ ఏదో ఒకటి. సెట్ అలాగే పెట్టారు, అలాగే ప్రతి ఫెస్టివల్ కి దానికి సంబంధించినదే ఖచ్చితంగా పెడతారు గైస్. ప్రతిసారి ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది అనమాట. చూపిస్తాను చూడండి ఈ లొకేషన్ ఎట్లుందో. ఇక్కడ సీటింగ్ స్పాట్ అనమాట. అందరు కూర్చుంటారు, అందరు ఇక్కడే హ్యాంగ్ అవుట్ అవుతారు, చిల్ అవుతారు. పక్కనే ఫుడ్ స్టాల్ అనమాట. ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ తినడం అంతే. సో గైస్ మేమైతే ఇప్పుడు కావలి టిఫిన్స్ అయితే వచ్చాం గైస్. కావలి టిఫిన్స్ ఎక్కడంటే మార్తాలిలో ఉంటుంది గైస్. మార్తాలిలో బ్రిడ్జ్ ఉంది కదా, మెయిన్ బ్రిడ్జ్, మార్తాలి బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ రావాలి. చర్చ్ ఉంటుంది అక్కడ. ఆ స్ట్రీట్ నుంచి లెఫ్ట్ స్ట్రైట్గా వచ్చేస్తే
ఈ షాప్ అయితే కనిపిస్తుంది గైస్. ఇక్కడైతే టిఫిన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. అసలు ఏం చెప్పాలి, అసలు నాకైతే వర్డ్స్ అయితే సరిపోవు. అంటే 30 రూపీస్కి ఎగ్ దోశ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మన తెలుగు వాళ్ళదే, కావలి వాళ్ళదే. ఆంటీ అయితే బాగా మాట్లాడుతూ, చట్నీ అయితే ఇక్కడ చట్నీ నెక్స్ట్ లెవెల్, మొత్తం పల్లీల చట్నీ, ఇంకా పొడి అయితే ఉంటుంది గైస్. అది నంచుకొని తింటా ఉంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇదైతే మార్తాయిల్లోనే ఉంటుంది గైస్. మీరు ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. మేము అలసిపోయాం కాబట్టి ఆ టైంలో అక్కడే ఉండింది, ఇంకా ఎక్కడ లేదు, మనకి షాప్ దొరకలేదు. సో అక్కడ వెళ్ళి తినేసి ఇంకా వెళ్ళిపోయాం. కంటిన్యూ చేస్తాం చూడండి. ఇక్కడ కావాలి టిఫిన్స్కి అయితే వచ్చాం గైస్. ఇక్కడైతే ఎగ్ దోశ, కారం దోశ ఫేమస్ గైస్. అలా ఉంటుంది, మస్ట్ అండ్ ట్రై. టిఫిన్కే ఫేమస్. ఇడ్లీ కూడా బాగుంటుంది ఇక్కడ. వీడు నిన్న ప్లేయర్ నిన్న బాగా ఆడాడు. బాగా ఆటగాడు గైస్, ఆటగాడు గైస్. ఇప్పుడైతే మేము గుడ్డు దోశ ఆర్డర్ ఇచ్చాము గైస్. 4 వచ్చాము, 4 గుడ్డు దోశలు ఆర్డర్ చేసుకున్నాం గైస్. నిన్న వచ్చాము కానీ షూట్ చేయలేకపోయాము. చట్నీ ఉంటుంది గైస్, చట్నీ పల్లీల చట్నీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ పొడి ఉంటుంది గైస్. పొడితో తింటుంటే బాగా అనిపిస్తుంది. నువ్వు నిన్న తిన్నావు కదా అష్రఫ్, నీకు ఎలా అనిపించింది? కరెక్ట్గా చెప్పి, నిజం చెప్పి. వీడికి ఇచ్చి నువ్వు తీసుకో, నేను తీసుకుంటా, నువ్వు తిను ఫస్ట్. నేను వీడియో తీస్తున్నా కదా, తర్వాత తీసు. ట్రై వచ్చి ఈ పొడి ఖచ్చితంగా తినండి. ఎర్ర చట్నీ కూడా తినండి, కారం ఉంటుంది. మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఎర్ర చట్నీ అయితే చూడండి. ఏం అవసరం, ఏం సో నువ్వు తింటున్నావు కదా, ఎలా ఉందో చెప్పు. చెప్పక్కర్లేదంట టేస్ట్. ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి గైస్. ఇంకా తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా వస్తుంది. రోజు తెలుగులోనే వస్తాయి, 6కి వచ్చేస్తాయి. నేను మాక్సిమం ట్రై చేస్తాను. ప్రీవియస్ వీడియోకి బాగా మంచి రెస్పాన్స్ ఉంది గైస్. థ్యాంక్ యూ గైస్. ఇంకా సబ్స్క్రైబర్లు కూడా దొరికారు గైస్. ఆగండి, ఒకటి మా ఫ్రెండ్ చెప్తాడంట. మంచి డీలే. థ్యాంక్ యూ.